సో జైరాలో ఒక్కసారి మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్, జైరాతో మీరు పార్ట్నర్ అవ్వాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీరు రిజిస్టర్ అయిన తర్వాత జైరా బిజినెస్ పార్ట్నర్ ప్రోగ్రాంలో రిజిస్టర్ అయిన తర్వాత మీ పేరు మీద మేము ఒక వెబ్సైట్ ఇస్తాం. ఓకే, మీ నేమ్ తోటే ఒక వెబ్సైట్ వస్తుంది. ఓకే, ఆ వెబ్సైట్ని ఎలా ఎక్కడి నుంచి తీసుకోవాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో సేమ్ ఇందాక వెళ్ళినట్టే గూగుల్లోకి వెళ్ళాలా. సో మన జైరా వెబ్సైట్లోకి వెళ్ళాలి. జైరా cosmetics.com. చాలామంది జైరా పేరుతో ఉన్న వేరే వెబ్సైట్స్కి వెళ్తున్నారు. మన వెబ్సైట్ వచ్చి zairacosmetics.com. ఇది మనది వెబ్సైట్. ఓకే, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత సేమ్ లెఫ్ట్ సైడ్ ఉన్న 3 లైన్స్లోకి వెళ్ళండి. బ్రాండ్స్లోకి వెళ్ళండి. బ్రాండ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇందాక రిజిస్టర్ అయిపోయారు. ఓకే, ఇప్పుడు మీ మీ డాష్బోర్డ్లోకి లాగిన్ అవ్వాలంటే ఎలా? సో బిజినెస్ పార్ట్నర్ లాగిన్ అని ఉంది కదా ఇక్కడ, దాన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు సైన్ ఇన్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, యూజువల్గా మీరు ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు మీరు అది సేవ్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా, అంటే ఆ క్రెడెన్షియల్ సేవ్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు మీ డాష్బోర్డ్ చూపిస్తుంది. బట్ మీరు సేవ్ చేయలేదు అంటే నో ప్రాబ్లం, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు లాగిన్ అవ్వచ్చు. సో ఇందాక మీరు రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన మెయిల్ ఐడి, అది గుర్తుపెట్టుకోవాలి ఏ మెయిల్ ఐడి ఇచ్చారా అని. తర్వాత నేను ఇచ్చిన పాస్వర్డ్ 1 2 3 4 5 6 7 8 9 0. సో మీరేమో ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని మీరు మీ డాష్బోర్డ్లోకి లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ అని కొడితే మీరు ఇచ్చిన మెయిల్ ఐడికి ఒక న్యూ పాస్వర్డ్ సెటప్ లింక్ వెళ్తుంది. అక్కడ మీరు మీకు నచ్చిన పాస్వర్డ్ మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను నా మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చాను. ఐఎమ్ లాగింగ్ ఇన్ టు మై డాష్బోర్డ్. ఇక్కడ సేవ్ అని కొట్టాను. సేవ్ అని కొడితే ఆటోమేటిక్గా ఈ పాస్వర్డ్ సేవ్ అయిపోతుంది. మీరు సేవ్ చేయాలంటే చేసుకోవచ్చు, లేకపోతే పర్లేదు. సో ఇది మీ డాష్బోర్డ్. ఫస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకసారి మీరు మాతో బిజినెస్ పార్ట్నర్ ప్రోగ్రాంలో రిజిస్ట్రేషన్ అయితే ఇలా వచ్చేస్తుంది. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వాలంటే ఈ ప్రొసీజర్ అనమాట. సో ఇక్కడ ఈ డాష్బోర్డ్లో మీరు మీ వెబ్సైట్ ఎలా తీసుకోవాలి. సో ఈ డాష్బోర్డ్లో కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే అఫిలియేట్ లింక్ అని ఉంది. ఓకే, అక్కడ zairacosmetics.com ప్లస్ zairacosmetics.com/వెంకటరెడ్డి అని ఉంది. ఇది నా వెబ్సైట్. సేమ్ ఇలాగే మీరు ఏ పేరుతోటి అయితే రిజిస్టర్ అవుతారో ఆ పేరుతోటి ఒక వెబ్సైట్ క్రియేట్ అవుతుంది. మీరు జస్ట్ కాపీ అని చేయండి. ఇక్కడ కాపీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. బ్లూ కలర్లో కాపీ ఉంది కదా, అది జస్ట్ ఒకసారి క్లిక్ చేస్తే మీ వెబ్సైట్ లింక్ కాపీ అయిపోతుంది. ఇప్పుడు ఈ వెబ్సైట్ని మీరు మీ వాట్సాప్లో జస్ట్ ఎక్కడన్నా మీరు స్టోర్ చేసుకోవాలన్నా కానీ ఏమన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పంపించాను. ఓకే, ఇలా మీరు ఏదైనా వాట్సాప్లో పెట్టుకొని మీ వెబ్సైట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ డాష్బోర్డ్ మీరు మీ డాష్బోర్డ్లో లాగిన్ అయ్యి ఇక్కడ నుంచి మీ వెబ్సైట్ లింక్ తీసుకొని మీరు ఎవరికైనా షేర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒకసారి మీ వెబ్సైట్ ఎలా ఉంటుందో క్లిక్ చేసి ఓపెన్ చేసి చూద్దాము. సో ఇందాక మనం నా పేరు మీద ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను. అంటే బిజినెస్ పార్ట్నర్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయితే మీ పేరు మీదే ఒక వెబ్సైట్ వస్తుందన్నా కదా. సో ఆ వెబ్సైట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. సో ఈ జైరా అనేది మా వెబ్సైట్. పైన మీరు చూడొచ్చు, వెల్కమ్ టు వెంకటరెడ్డిస్ ఎక్స్క్లూజివ్ రిటైల్ అవుట్లెట్. అలా మీ పేరుతోటి, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు కిరణ్ అనుకోండి, వెల్కమ్ టు కిరణ్ ఎక్స్క్లూజివ్ రిటైల్ అవుట్లెట్. మీ పేరు రాధా అనుకోండి, వెల్కమ్ టు రాధాస్ ఎక్స్క్లూజివ్ రిటైల్ అవుట్లెట్. అలా మీ పైన మీ పేరుతోటి ఒక వెబ్సైట్ క్రియేట్ అయిపోతుంది. సిమిలర్ వే
కింద చూడండి వెంకటరెడ్డి అని ఉండి అక్కడ ఫోటో పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉంది. సో ఈ వెబ్సైట్ అంటే మీకు మేము ఇచ్చే వెబ్సైట్లో మీ ఓన్ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీరు ఈ వెబ్సైట్ అంటే మీ వెబ్సైట్ని ఎవరికైనా షేర్ చేసినప్పుడు వాళ్ళ చేత ప్రోడక్ట్ కొనిపించేటప్పుడు మీ వెబ్సైట్ మీ ఫోటో మీ పేరు ఉంటుంది కాబట్టి ట్రస్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు కాన్ఫిడెంట్గా వాళ్ళకి చెప్పొచ్చు, ఇది నా వెబ్సైట్, జైరా దగ్గర నేను బిజినెస్ పార్ట్నర్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాను, లేదా వాళ్ళ ఫ్రాంచైజీ తీసుకున్నాను, లేదా వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను. అలా మీకు నచ్చినట్టు మీరు కమ్యూనికేట్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే అఫీషియల్ సర్టిఫికేట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సో పైన మీరు చూడొచ్చు మీ పేరు ఉంటుంది, కింద కూడా మీ ఫోటో మీ పేరు అండ్ మీరు ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఫోటో ఎలా పెట్టుకోవచ్చు అంటే జస్ట్ గోయింగ్ బ్యాక్, నేను ఇందాక మీరు మీ అడ్మిన్ అన్నా కదా, అక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్లో ఒక మనిషి బొమ్మ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. అక్కడ ప్రొఫైల్ అని ఉంటుంది. ఓకే, అక్కడికి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో ఏదైనా కానీ మీరు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో మీ గ్యాలరీలో ఏ ఫోటో ఉన్నా కానీ సెలెక్ట్ చేసుకొని అది క్రాప్ చేసుకొని మీరు ఫోటో కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వన్స్ ఫోటో మీ ఫోటో మీరు సెట్ చేసుకొని కిందకు వచ్చి సేవ్ అంటే మీ అడ్మిన్లో మీరు చేసే చేంజెస్ అన్నీ మీ ఫ్రంట్ ఎండ్ వెబ్సైట్లో కూడా రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఒక్కసారి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ ఫోటో వచ్చింది చూడండి. సిమిలర్ వే మీ వెబ్సైట్లో కూడా మీ ఫోటో రావాలంటే మీ అడ్మిన్లోకి వెళ్ళి అక్కడ ప్రొఫైల్కి వెళ్ళి మీ ఫోటో మీరు పెడితే మీ వెబ్సైట్లో మీ ఫోటో కింద కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటంటే ట్రస్ట్ బిల్డ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 0 ఇన్వెస్ట్మెంట్ తోటి 1 గ్రామ్ జ్యువెలరీ స్టార్ట్ చేయాలని మా దగ్గర బిజినెస్ పార్ట్నర్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. ఇలాంటి వెబ్సైట్ మీకు ఇచ్చేస్తాము. పైన మీ పేరు వస్తుంది, కింద మీ ఫోటో మీ పేరు వస్తుంది. సో మీ వెబ్సైట్ లింక్ ఇక్కడ నుంచి నేను చెప్పా కదా, మీ అడ్మిన్లో నుంచి మీ వెబ్సైట్ మీరు తీసుకొని ఇక్కడ దిస్ ఈజ్ యువర్ వెబ్సైట్ లింక్ ఇక్కడ కాపీ చేసి మీరు ఎవరికన్నా పంపించి కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు, దిస్ ఈజ్ మై వెబ్సైట్ అని మీరు షేర్ చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళు మీ కస్టమర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇలా లింక్ క్లిక్ చేయగానే మీ పేరుతో ఉన్న వెబ్సైట్ రెడీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ స్టెప్లో జైరా బిజినెస్ పార్ట్నర్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో పాత వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో క్లియర్గా మీ అడ్మిన్లోకి లాగిన్ అయ్యి మీ వెబ్సైట్, మీ రీసెల్లర్ వెబ్సైట్ అనండి, అఫిలియేట్ వెబ్సైట్ అనండి, ఆర్ డిస్ట్రిబ్యూటర్ వెబ్సైట్ అనండి, ఆర్ బిజినెస్ పార్ట్నర్ వెబ్సైట్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ పేరుతోటి జైరా నుంచి ఒక వెబ్సైట్ అయితే రెడీ అయిపోతుంది. ఆ లింక్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. ఓకే, సో నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది నెక్స్ట్ వీడియోలో మీ వెబ్సైట్ని దీన్ని ఫ్రంట్ ఎండ్ వెబ్సైట్ అంటారు. ఈ వెబ్సైట్ని వాడుకొని మీరు బిజినెస్ ఎలా చేయాలి, పార్ట్ టైం బిజినెస్ అవనండి, ఫుల్ టైం అనండి, మీరు బిజినెస్ ఎలా చేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.